హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చర్చించే విషయం మీ స్ట్రెస్ కి బ్రేకప్ చెప్పండి ఇలా. అడవిలో మీరు ఒక్కరే నడుచుకుంటూ వెళ్తున్నారు అనుకుంటే ఎదురుగా ఓ పులి వచ్చింది అనుకుందాం. ప్రాణభయంతో మీరు తీవ్ర ఒత్తిడికి గురవుతారు కదా. అప్పుడు మీ దగ్గర రెండు ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి. ఒకటి, ఆ పులిని చూడగానే అక్కడి నుండి పారిపోవడం, లేదా ఆ పులితో పోట్లాడటం. ఈ రెండింటినే పోరాటమైతే ఫైట్ మోడ్ అని, పారిపోవడం అయితే ఫ్లైట్ మోడ్ అని అంటాం. అడవిలో పులి ముందు మనకి ఈ రెండు అవకాశాలుంటాయి. కానీ ఆఫీసులో పులి లాంటి బాసు మన మీద అరుస్తూ ఉంటే, లేదా ఇంట్లో పెద్దవారు మనని తప్పుపడుతూ మాట్లాడుతూ ఉంటే చాలా సందర్భాల్లో అక్కడి నుంచి పారిపోలేము, లేదా వారితో శారీరకంగా పోరాడలేము. చాలా సందర్భాల్లో అక్కడి నుంచి పారిపోలేము, లేదా వారితో శారీరకంగా పోరాడలేం కదా. అప్పుడు ఒక్క ఫ్రీజ్ మాత్రమే అయిపోతాం. ఇలా ఎక్కువ సందర్భాల్లో ఫ్రీజ్ అయిపోతూ ఉంటే మాత్రం ఈ ఒత్తిడి వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు, ఎన్నో మానసిక సమస్యలు, ఎన్నో కుటుంబపరమైన సమస్యలు వస్తాయట. కాబట్టి వీలైనంత త్వరగా ఈ అనవసర ఒత్తిడిని వదిలించుకోవాలి. దానికి ముఖ్యంగా మన ఆలోచన విధానంలో మార్పు రావాలి. అదేలాగో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, మీ సమస్యకి ఏదైనా ఓ పరిష్కారం ఉండే అవకాశం ఉంటే మీరు ఒత్తిడి పడటం వల్ల లాభం ఏంటో ఆలోచించండి. అలా కాకుండా మీ సమస్యకి ఎలాంటి పరిష్కారం ఈ ప్రపంచంలో లేకుంటే ఎంత ఒత్తిడి తీసుకున్నా మీకు ఏ లాభం ఆలోచించండి. కాబట్టి సమస్య గురించి ఎక్కువగా ఆలోచించకుండా పరిష్కారం ఏంటో ఆలోచించండి. ఇలా ఆలోచించడం వల్ల కొంత ఒత్తిడి తగ్గుతుంది. అలాగే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన బాధ్యతల యొక్క బరువు మనల్ని ఒత్తిడిలోకి నెట్టదట. కానీ ఆ బరువుని మనం ఎలా మోస్తున్నామో అనేది ఒత్తిడిలోకి నెట్టేస్తుందట. అదెలా అంటే, ఓ బరువున్న సూట్ కేసును మనం నెత్తి మీద మోస్తున్నామా, లేదా చేతిలో పట్టుకుని వెళుతున్నామా, లేదా దానికున్న చక్రాల సహాయంతో నెట్టుకుంటూ వెళుతున్నామా అనేది మన ముందుండే ఛాయిస్. అయితే ఈ మూడు విధానాల్లో ఎలాగైనా ఆ సూట్ కేసును తీసుకుపోవచ్చు. ఈ అవకాశాలు ఉన్నాయని మాత్రం మనం ఎప్పుడూ మర్చిపోవద్దు. ఆ సూట్ కేసును మూడు విధాలుగా తీసుకువెళ్ళినట్టే మన ఒత్తిడిని కూడా రకరకాలుగా మేనేజ్ చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో మోతాదులో ఉన్న ఒత్తిడి మన విజయానికి ఉపయోగపడుతుంది అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అది ఎలా అంటే, మీ ఒత్తిడి అనే బరువుకి మీ లక్ష్యం అనే రెక్కలు తొడిగి చూడండి. అంతే, మీ ఒత్తిడి మీ ముందే అలా ఎగిరిపోతుందట. ఇలా మీరు ఒత్తిడిని చిత్తు చేయాలి అంటే ఓ సమయంలో ఒక ఆలోచన మీద మాత్రమే మీ పూర్తి దృష్టి పెట్టండి. అలా ఎప్పుడైతే మీ మనసుని ఒక్క ఆలోచన మీద కేంద్రీకరిస్తారో అప్పుడు ఒత్తిడి సహజంగానే తగ్గిపోతుంది. ముఖ్యంగా ఆ ఒక్క ఆలోచన మీ లక్ష్య సాధనకి సంబంధించిన ఆలోచన అయి ఉండాలి. ఇంకా మరికొన్ని విధానాల్లో కూడా మీ స్ట్రెస్ కి మీరు బ్రేకప్ చెప్పేయచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ రోజుల్లో పెరుగుతున్న ఒత్తిడి ఎలాంటిదంటే, మన ఇంట్లో రోజు చేరే చెత్త లాంటిది. ఏ రోజు చెత్త ఆ రోజు బయట వేయాల్సి ఉంటుంది, లేకుంటే మన ఇల్లంతా చెత్తతో నిండి చెత్త కుండీలా అయిపోతుంది. అలా కాకుండా ఒత్తిడిని చిత్తడి చేసి వదిలించుకోవటం ఎలాగో చూద్దాం. ఒత్తిడిని తగ్గించడానికి ముందుగా మీ వర్క్ అండ్ హోమ్ బ్యాలెన్స్ చేయడం నేర్చుకోవాలి. ఎందుకంటే మీ పని ఒత్తిడి మీ ఆరోగ్యానికి హాని చేయొచ్చు. కాబట్టి మీరు రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా చేయాలి. అలాగే మెడిటేషన్ ఇంకా యోగా నేర్చుకుంటే కూడా ఎంతో ఒత్తిడి తగ్గుతుందని ఎన్నో పరిశోధనలు చెబుతున్నాయి. ముఖ్యంగా సరైన ఆహారం సరైన సమయానికి తీసుకుని తగినంత విశ్రాంతి తీసుకోవాలి. ఎప్పుడైనా తట్టుకోలేనంత ఒత్తిడి మీకు అనిపించినప్పుడు మీకు సపోర్టుగా నిలిచే దగ్గరి వ్యక్తులతో మాట్లాడాలి. అలాగే మీకు నచ్చిన హాబీలు కొన్ని డెవలప్ చేసుకోవాలి. దీనివల్ల మీకు రొటీన్ నుంచి బ్రేక్ తీసుకున్నట్టు అవుతుంది. కొంత రిలాక్స్ అవుతారు. ఇంకా ఎవరైనా మిమ్మల్ని ఏ పనైనా చేయమని కోరితే అది మీకు ఇబ్బంది కలిగిస్తే వారికి నో అని చెప్పడం నేర్చుకోవాలి. ముఖ్యంగా మీ యొక్క టైంని సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా వరకు ఒత్తిడికి ముఖ్య కారణం టైం సరిగ్గా మేనేజ్ చేసుకోలేకపోవడమే. ఇంకా మీ ఒత్తిడి గురించి ప్రశాంతంగా ఒక దగ్గర కూర్చుని ఓ పేపర్ పైన రాయండి. అలా మీ ఆలోచనలని ఓ పేపర్ పై పెట్టడం వల్ల కూడా ఆశ్చర్యకరంగా కొంత ఒత్తిడి తగ్గిపోతుంది. చివరిగా ఒత్తిడి మీద బ్రహ్మాస్త్రంలా పనిచేసే టెక్నిక్ దీర్ఘ శ్వాస. ఎప్పుడైతే మీరు ఒత్తిడిని మీలో గమనిస్తారో వెంటనే ఓ 2 నిమిషాలు ప్రశాంతంగా కూర్చుని 21 సార్లు దీర్ఘ శ్వాస తీసుకోండి. మన శ్వాస తీసుకునే విధానానికి మన ఒత్తిడికి చాలా దగ్గరి సంబంధం ఉంది అని ఎన్నో పరిశోధనలు రుజువు చేశాయి. కాబట్టి ఎప్పుడు మీకు ఒత్తిడి అనిపించినా కూడా 21 సార్లు దీర్ఘశ్వాస తీసుకోవడం వల్ల మీ ఒత్తిడికి మీరు బ్రేకప్ వెంబడే చెప్పేయగలరు. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం చర్చించిన ఈ విషయాలను మీరు ఆచరణలో పెట్టడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకొని విజయాన్ని సాధించగలరు. ఆల్ ది బెస్ట్.